రెసిపీ చేయబోతున్నానండి తోటకూర పప్పు. దీనికోసం తోటకూర, ఒక కట్ట, ఒక టమాటో, ఒక ఆనియన్. గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. నేను ఒక కప్పు కందిపప్పు వేసుకోండి. దీన్ని వాష్ చేయండి. ఇది నేను వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక కప్పు పప్పు తీసుకున్నాను కదండి, 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తోటకూరని వేసుకుంటున్నానండి. ఇప్పుడు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తోటకూరని వేసుకుంటున్నా. ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవాలండి, ఒక చిన్న టమాటో, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడే ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోండి. చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్, కొద్దిగా ఉడికింది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. అలానే ఒక ప్లేట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్ది వాటర్, కాన్సెప్ట్ నానబెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయిపోయింది కదా. విజిల్స్ వచ్చాక ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు దీన్ని ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ అయిపోయింది పప్పు. మరీ ముద్దుగా చేసుకోకండి, ఇలా ఉంచండి పప్పుని. మరీ ముద్దుగా చేసిన టేస్ట్ మారిపోతుంది. మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసుకోండి. పోపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేయండి. అలానే ఆయిల్ వీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకోండి. కొద్దిగా పోపులు వేసుకోండి. టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇలా పోపులో కరివేపాకు వేయడం వల్ల మనకు చాలా టేస్ట్ వస్తుందండి. మెయిన్ కరివేపాకు, వెల్లుల్లి, దీనివల్ల చాలా టేస్ట్ వస్తుందండి. పోపు మాడిపోకూడదండి, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మనం పప్పు వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఎంతో రుచికరమైన పప్పు, తోటకూర పప్పు రెడీ అయిపోయింది. కూడా ట్రై చేయండి. అలానే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.